తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి నియోజకవర్గం 1000 ఏళ్ల క్రితం 11వ శతాబ్దం నాటి కాకతీయ రాజుల కళా వైభవం కలిగి ఉన్న ఈ త్రిపుటాలయాన్ని చూస్తుంటే వరంగల్లోని రామప్ప దేవాలయం పోలికలతో కనుల విందు చేస్తుంది. నక్షత్ర ఆకారం గల ఈ అద్భుతమైన ఆలయంలో బ్రహ్మసూత్రంతో ఉన్న ఈ మరకత శివలింగం ప్రధాన ఆకర్షణ. అలాగే సంతాన వేణుగోపాల స్వామి, అనంత పద్మనాభ స్వామిలు ఇంకో ఆకర్షణలుగా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే 11వ శతాబ్దంలో కాకతీయ రాజు అయిన శ్రీ ప్రతాపరుద్రుని ప్రధాన సేనాపతి శిష్యుడు ఒంటిమిట్ట ఓబులయ్య ఒక చేతితో ఈ ఆలయం నిర్మించారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఓం నమో నారాయణ. 1000 సంవత్సరాల క్రితం కట్టిన కాకతీయుల రాజులు శ్రీ అనంత పద్మనాభ స్వామి గారి టెంపుల్ ఇక్కడ కొలువై ఉంది. సో ఇక్కడ నేను దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏమేమి దేవుడు కొలువై ఉన్నాయి? ఈ గర్భగుడిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురు ఉన్నారమ్మా. ప్రతి మాస శివరాత్రికి శివపాత కళ్యాణం. సంతాన వేణుగోపాల స్వామి కూడా కొలువై ఉన్నారండి. ఇక్కడ మనకి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. లైక్ మనకి పెళ్లి కాకపోతే పెళ్లి జరుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి. అండ్ ఆల్సో సంతానం లేని వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటే సంతానం కూడా కలుగుతుందండి. 1000 సంవత్సరాల క్రితం కట్టిన కాకతీయుల ఆలయం ఇదండి. ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం అనే శివుడు ఇక్కడ కొలువై ఉన్నారు. బ్రహ్మసూత్రం మరకత శివలింగం ఇక్కడ ఆలయం ఉందండి. ఇది 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టిన ఆలయం అండి. ఇక్కడ దీన్ని దర్శించుకోవడం, దీనికి అభిషేకం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది పురాతన బావిలో స్నానాలు వేస్తే సర్వ రోగాలు పోతాయి. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి దగ్గరలో ఉన్న కల్పగూర్ అనే గ్రామంలో ఈ త్రిపుటేశ్వరం ఆలయం అనేది కొలువై ఉందండి. ఇక్కడ ఉన్న మరకత శివలింగం యాజ్ ఇట్ ఈస్ చందీప అనే గ్రామంలో నరేష్ అనే భక్తుడు దాని నామకరణ చేసి హీ గాట్ ది స్టేట్ అవార్డ్ ఆల్సో. మా ఫ్రెండ్స్ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవడంతో వాళ్ళ కోరికలు నెరవేరాయి. అండ్ నాకు చెప్పారు ఇక్కడ వెళ్తే నీ కోరికలు కూడా నెరవేరుతాయని. వాళ్ళు చెప్పడంతో నేను కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నాను. ఇక్కడ నేను అభిషేకం చేస్తుంటే ఒకలాంటి వైబ్రేషన్స్ వచ్చాయి. ఐ థింక్ నా కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ యొక్క కోరికలు నెరవేరాలి అనుకుంటే ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోండి.